ఈ వాక్యము కీర్తన 30:11లో చూడండి, మనం అందరము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు అని దావీదు కుమారుడు చెబుతూ ఉన్నాడు. నా ప్రాణము మౌనముగా ఏ పరిస్థితిలో ఉంటుంది మనం గమనించండి. మౌనముగా ఏ పరిస్థితిలో ఉన్నదనగా నిశ్చలమైన స్థితి, అనగా దుఃఖము కానీ సంతోషము కానీ కలగని స్థితిలో మౌనముగా ఉండిపోతూ ఉంటాం. ఇది ఎంతో విచారకరము. చూడండి, మౌనముగా ఉండిపోతూ ఉంటాం. అలాగే చూడండి, చిన్నపిల్లల్ని గిల్లితే ఏం చేస్తాడండి? కేకలు వేస్తాడు, అరుపులు అరుస్తాడు. అలాగే సంతోషం వచ్చినా వాడికి ఏం చేస్తాడు? అరుస్తాడు. మౌనముగా ఉండిపోకూడదు దేవుని సన్నిధిలో. ప్రియ విశ్వాసులారా, మనకి ఏమిటనగా మనకి కష్టం వచ్చినా ఏడుస్తూ ఉంటూ ఉంటాము. అది కూడా ఒక స్తుతి, ఒక ఆరాధన చేయడానికి అది మనకు వచ్చిన ఒక అవకాశము అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు అనమాట. చూడండి, సృష్టిలో ప్రతిదీ కూడా నదులు, కొండలు కానీ సమస్తమును దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటూ ఉంటాయి. అలాగే మనకు కూడా స్తుతించే భాగ్యము దేవుడు కష్టకాలంలోనే ఇచ్చాడు, సుఖకాలంలో కూడా దేవుడు ఇచ్చే ఉన్నాడు. అంతేగాని మౌనముగా ఉండకుండా ఉండేటట్లు చూడు ప్రభువా అని వేడుకుంటున్నాడు దావీదు కుమారుడు. చూడండి, ఆ దావీదు కుమారుడు ఏ విధంగా, అందుకే మన దేవదాసయ్య గారు కూడా ఇక మౌనముగా ఉండిపోతున్నానేమో అని చెప్పి కష్టాలను ఏమని చెప్పుకుంటేవారండి, రండి కూర్చోండి అని ఇవ్వరు అంటారు. ఎందుకు? విశ్వాసములో ఎదగడానికి. ఈ రోజున మన అంగలార్పు, ఈరోజు వాక్యము మన అంగలార్పు అనగా వేదన, దుఃఖము, ఇవన్నీ కూడా పర్యాపదాలుగా వస్తాయి. ఆందోళన, విచారము, ఇవన్నీ కూడా పర్యాపదాలుగా వస్తూ ఉంటాయి. అంగలార్పుని ఏ విధంగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడనగా నాట్యముగా మారుస్తూ ఉన్నాడు, సంతోషముగా మారుస్తూ ఉన్నాడు. ఈరోజు గొప్ప ధన్యత, గొప్ప వాగ్దానము దేవుడు మనకి దయచేసినట్లుగా తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ విధముగా మార్చడానికి ప్రభు మనకి దయచేశాడని ప్రవచనము ఏర్పాటు చేసి ఉన్నారు. అది యెషయా 61వ అధ్యాయములో చూసుకున్నట్లయితే ఉంటుందండి. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చూడండి, నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి, మరలా చెరలో ఉన్న వారిని విడిపించడానికి, దుఃఖక్రాంతులను ఓదార్చడానికి, బూడిదకు ప్రతిగా పూదండ. చూడండి, బూడిద ఎక్కడ, పూదండ ఎక్కడ పోలికుందా? బూడిదని పూదండగా మార్చడానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు అందువలన మనకి లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున అటువంటి మార్పు తీసుకురావడానికి దేవుడు మనకి అనుగ్రహించాడు. అందువలన మనం అందరము సంతోషించవలసిన వారమై ఉన్నాము. అయితే దీన్ని బట్టి ఇంకొంచెము ప్రభువు చెప్పినట్లుగా లోకములో ఏం చెప్తూ ఉన్నారనగా యోహాను 16:19లో చెప్తూ ఉన్నారు, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్తూ ఉన్నారు. శిష్యులైన వారు చెప్తున్నారు, కొంచెము కాలము నన్ను చూడరు అనగా దేవుడు కానీ కొంచెము కాలము ఇప్పుడు సంచరించారు, ఆరోహణమైపోయారు. కొంచెము కాలము, మనకి కాలము కొద్దిగానే ఉంది. ఈ కాలములో మనము దేవుణ్ణి చూడని వారిగా ఉన్నట్లయితే, అనగా దేవుణ్ణి వారి పరిస్థితి ఏంటంటే దుఃఖము, విచారణ. అలాగే ఈ విధముగా ఆ కొంతకాలము ఉంటుంది రాకడ వరకు, మరలా కొంతకాలమైనాక మనం అందరము కూడా చూస్తూ ఉంటాం. అప్పుడు అనకండి, ఇప్పుడు ఏమవుతూ ఉంటున్నాము? ఇప్పుడు కష్టాలు పడుతూ ఉన్నాం, వేదన పడుతూ ఉన్నాం. దావీదు కుమారుడు చెప్పాడు కదండి, సాయంత్రం ఏడుపు వస్తూ ఉంటుంది. అది వేదన ఎక్కువయ్యి రాత్రంతా కూడా దుఃఖమంతా పడుతూ ఉంటాము. తెల్లవారుజామున అంటండి సంతోషము కలుగుతూ ఉంటుందండి. అనగా అవన్నీ కూడా చీకటి శక్తులు అన్నీ కూడా లయమైపోయి మనకేమోదయిస్తూ ఉంటాయి? సంతోషము ఉంటుంది. ఎలా అయితే ఉంటుందో అదే విధముగా ఈ రాకడ సమయంలో కూడా ఇప్పుడంతా కూడా శ్రమ పడుతూ ఉన్నాము. సువార్త విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ, ఇతరుల చేత నిందింపబడడంలో
అన్ని విషయాల్లోనూ శ్రమపడి దుఃఖపడుతూ ఉన్నాము. అప్పుడు ఈ కొంతకాలం అయినాక తర్వాత దేవుని రాకడ యొక్క చూసి మనం ఏమవుతామంట అండి, ఈ శ్రమ అంతా మర్చిపోతామంట. ఆయన చూడగానే సంతోషముతో ఉంటూ ఉంటాం. హతసాక్షులైన వారు కానీ సమస్యమును హింసపడిన వారు అది ఉల్లాసభరితముగా సంతోషభరితం అవుతామని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ సంతోషము ఏ విధముగా ఉంటుందో ఇంకొంచెం క్లుప్తముగా ప్రభువు చెప్తూ ఉన్నారు అనమాట అండి. ఏమని అనగా ప్రసవ వేదన పడిన స్త్రీతో పోలుస్తూ ఉన్నారు. స్త్రీ ప్రసవించినప్పుడు వేదన పడును, అయితే శిశువు పుట్టగానే సంతోషము చేత ఆమె వేదనను జ్ఞాపకము చేసుకొనదు. చూసారా, ఆ శిశువును చూడగానే ఆ ప్రసవ వేదన పడిన స్త్రీ ఆ శ్రమంతా కూడా వేదనని జ్ఞాపకము చేసుకోదటండి. ఆ శిశువును చూడగానే ఆమెకు ఏం కలుగుతుందండి, సంతోషం కలుగుతుంది. ఎటువంటి సంతోషం ఏ విధముగా కలుగుతూ ఉందో అలాగే ప్రభువును చూడగానే మనం అందరము కూడా అటువంటి సంతోషమే కలుగుతుంది మీకు కూడా అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదని అప్పుడు మీ హృదయము సంతోషించును అని చెప్తూ ఉన్నాడు. ఈ విధముగా సంతోషాన్ని ఇలాగా చూడండి, దుఃఖాన్ని సంతోషముగా మార్చుకున్న భక్తులు అనేక మంది ఉన్నారు. యోబు గారు దుఃఖము కలిగినది తర్వాత ఏ విధముగా మార్చుకున్నాడండి, సంతోషముగా మార్చుకున్నాడు. ఈ భక్తి జీవితంలో నించున్నాడు. మరలా ఇంకొక ఉదాహరణ, ఎవరికనగా నినెవె పట్టణస్థులు వారికి శ్రమ వస్తుందని సమాచారం విన్నారు. ఇప్పుడు తుఫాను వస్తుంది అనగారు, ఇలాగ మనకేదో భయంకరమైన వార్త వచ్చింది, ప్రకృతి విలయం ఏదో అనుకుందాం. మనం అందరము సంతోషముగా ఉంటామండి, దుఃఖముగా ఉంటాం, బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. ఏదైనా సరే ప్రకృతి విలయము సంభవిస్తుంది, ప్రమాదకరం అని చెప్పినప్పుడు అందరికీ ఆందోళన జరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణం. అలాంటి వార్తే ఈ నినెవె పట్టణస్థులు విన్నారంటండి. దేవుడు మీ మీదకి ప్రకృతి విలయము రప్పిస్తూ ఉన్నాడు, నాశనము చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు వారందరూ ఏమయ్యింది, దుఃఖభరితులయ్యారు. ఆనందం ఉండేదైనా దుఃఖము, వేదన, ఆందోళన చెంది ఉన్నారు. వారందరూ ఆందోళన చెంది ఉన్నారు. అయితే వారి యొక్క ఆందోళనని ఏ విధముగా సంతోషముగా మార్చుకున్నారో చూడండి. వారు వెంటనే ఏం చేశారనగా వారి యొక్క పాపపు పనులన్నీ కూడా విడిచిపెట్టేశారంటండి. దొంగతనాలు చేసేవారు దొంగతనాలు మానేశారు, దౌర్జన్యముగా లాక్కునేవారు మానేశారు, చిన్నపిల్లల నుంచి అందరూ కూడా మానేసి ఏం చేశారు అనగా గోనె పట్ట కట్టుకొని ఉపవాసాలు చేసి అందరూ కూడా నిష్టగా మార్పు చెందారు. ఏం చేశారండి, మార్పు చెందారు. ఈ మార్పు చెందడం ద్వారా ఏమైపోయిందంట, ఆ దుఃఖకరమైన వేదనకరమైన వార్తల్లా వీళ్ళకే సంతోషకరమైన వార్తగా అయిపోయిందంటండి. ఎలాగా, వారి నుంచి ఉగ్రత తొలగిపోయిందనే వార్త ద్వారా వారందరూ కూడా ఉల్లాసము, సంతోషము, ఆనందముతో గంతులు వేసే స్థితి వచ్చి ఉన్నది. ఏ విధముగా వారికి వారి యొక్క మార్పు ద్వారా, మారడము ద్వారా కలిగిన దీవెన అనుగ్రహించాడు దేవుడు. ఈ రోజున మనం అందరము దుఃఖభరితులమే, అలాగే శ్రమభరితులమే. ఈ హృదయములు, భారభరితమైన హృదయములు ఈ రోజున దేవనామములో సంతోషకరమైన హృదయములుగా మార్పు చెందవలసిన వారమై ఉన్నాం. దేవుని కృప మన అందరికీ కలుగుతుందని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను అనమాట అండి. అయితే ఇక్కడ ఈ మార్పు కోసము మత్తయి 18:3లో ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. చూసారా, ఏ మార్పు కావాలి, బిడ్డల వంటి మార్పు మనకు కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అటువంటి మనస్సు కలిగి ఉంటే అయితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అటువంటి మనస్తత్వము మనకి కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఇంకొక మార్పు చూసుకున్నట్లయితే రాకడ దినములలో ఘోర మ్రోగెను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. చూసారా, ఇక్కడ 1 కొరింథీ 15:52లో మనము కూడా మార్పు పొందుతాము. ఏ విధముగా కడబోరం రోగగానే మృతులు అక్షయులుగా మారిపోతున్నారు. చూసారా, మార్పు చూసారా, మృతులైన వారు అక్షయులుగా మార్పు చెంది
ఎత్తబడుతూ ఉన్నారు. సజీవులుగా ఉన్నవారు ఏమవుతూ ఉన్నారు? మనమందరము కూడా మార్పు చెందుతూ ఉన్నాము. కడబోరమోగగానే అటువంటి దీవెన మనకి అనుగ్రహిస్తూ ఉన్నారనమాట అండి. ఇప్పటి వరకు సంతోషాన్ని దుఃఖాన్ని సంతోషముగా మార్చుకోవడము చూసి ఉన్నాం. ఈ ఉదాహరణలన్నీ కూడా మనం చూసి ఉన్నాం. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది, అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు సంతోషాన్ని దుఃఖముగా మారుస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సంతోషాన్ని దుఃఖముగా, ఆనందకరమైన జీవితాన్ని దుఃఖముగా మారుస్తూ ఉన్నాడంటండి. అయితే ఏ సందర్భాల్లో మారుస్తున్నాడో వాక్యం ద్వారా తెలుసుకుందామండి. హోషియా 4:10 చెప్తూ ఉన్నాడు అనమాట అండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎదుట అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. చూసారా, వారి యొక్క ఘనతను ఏ విధముగా మారుస్తూ ఉన్నాడు అనగా నీచ స్థితికి మారుస్తూ ఉన్నాడు. ఎందువలన మారుస్తూ ఉన్నాడు? తమకు కలిమి కలిగిన కొలది అనగా, కలిమి అనగా ధనం ఒక్కటే కాదండి, సంతానము కావచ్చు, పశువులు కావచ్చు, అలాగే విద్య కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఉద్యోగములో అన్నీ కూడా అనగా వారికి వచ్చుబడి కలుగుతూ ఉన్నది, వచ్చుబడి కలుగుతూ ఉన్నది. కలిమి కొలిగిన కొలది వారు నా ఎదుట అధిక పాపం చేసిరి అనగా వారు దేవుని విడిచిపెట్టేస్తున్నారు అనమాట అండి. లేనప్పుడు ఒకలాగా ఉంటూ ఉంటారు. మనం చూడండి, ఆ దేవునిలోకి వచ్చినాక అన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే కలిగినాక ఏమవుతూ ఉంటుందనగా మరలా లోకంలోకి వెళ్ళిపోవడము మనం ఉంటూ ఉంటాం. అధిక పాపము నా ఎదుట చేసిన వారై ఉంటూ ఉంటారు. దేవుని ఎదుట అధిక పాపము చేసిన వారై ఉంటూ ఉంటారు. అందుకని దేవుడు చెప్తూ ఉన్నారు అనమాట అండి, వారి గురించి చెప్తూ ఉన్నారు. గనుక వారి ఘనతను నీచ స్థితికి మారుస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. చూసారా, అనగా ఎప్పుడు కూడా దేవుని ఎదుట ఏ విధముగా ఉండాలో వాక్యం సెలవిస్తూ ఉన్నది. కలిగినను కలిగకపోయినను ఏకరీతిగా దేవుని ఎదుట ఉండాలి. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానేరి కనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు. భోజనము చేస్తూ ఉంటారు కానీ తృప్తి అనేది ఉండదు. ఎందుకనగా పాపము అనే ఆహారము భుజిస్తూ ఉన్నారు కాబట్టి భోజనము చేసినను వారికి తృప్తి అనేది ఉండకుండా దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుల, గమనించవలసిన విషయము. అయితే ఈ రోజున ఒక రాజు ఏ స్థితికి, ఉన్నతమైన స్థితి నుంచి, ఘనమైన స్థితి నుంచి నీచ స్థితికి ఎలా వచ్చి ఉన్నాడో ఒక రాజు గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన నెబుకద్నెజర్, మీ అందరికీ తెలుసు, బలమైన రాజు. అలాగే అనేక రాజ్యాలు, సామ్రాజ్యము కలిగిన వారు. ఆయన బబులోన్ రాజ్యాన్ని స్థాపించి ఉన్నారు. ఆయన అంటండి ఒకానొక దినమున మనస్సులో ఏమనుకున్నాడంటే, ఆ రాజు గర్వించాడు అంటండి. ఆ మనస్సులో ఏమనుకున్నాడో చూడండి. దానియేలు 4:30 ఉంటుందని నేను చెప్పేది. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణమును, నా బల అధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరముగా కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. చూసారా, ఇక్కడ ఆయన గురించి ఆయనే ఎలా పొగుడుకుంటూ గర్వించి ఆయన వెలుగుచ్చినట్లుగా చూడండి. నా రాజధాని అంటూ ఉన్నాడు, నా ప్రభావం అంటూ ఉన్నాడు, నా శక్తి అంటూ ఉన్నాడు, నా ఘనత అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఏకరీతిగా సంబోధించుకుంటూ మనస్సులో ఏమై ఉన్నాడు? ఆయన ఒక హృదయము కలిగి ఉన్నాడు అనమాట అండి. ఈ బబులోను రాజధాని, ఈ విశాల సామ్రాజ్యము, ఇదంతా నా ఘనతే కదా అని ఆయన హృదయములో భావించడము, ఆ విధముగా ఎలా పరివర్తన పొంది ఉన్నాడు అనగా ఆయన ఈ విధముగా ఆలోచనల ద్వారా దేవుడు ఆయనని మనిషి హృదయము కల్లా ఏమైపోయిందండి? పశువు హృదయము దయచేశాడంట. చూసారా, మనిషి అంతటి రాజుకి ఎటువంటి బుద్ధి పుట్టడము ద్వారా ఏమయ్యిందంటే మనిషి హృదయము కల్లా పశువు హృదయము కింద
మార్చబడి ఉన్నది. దేవుడు ఇచ్చిన స్థితి ఏ విధముగా దిగజారిన స్థితి కలిగి ఉన్నారో చూడండి. అంతటి రాజు భోజనాలు తిని, ఎంత డైనింగ్ టేబుల్ అంటే ఎన్ని ఆహారము కావలసినవి నీడని రాజ్యం, అటువంటి ఆయన ఏ స్థితిలోకి వచ్చి ఉన్నాడనగా, ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే మానవుల నుండి అతనిని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. చూసారా, మనుషులు తరిమి వేసి అడవిలో ఏం చేస్తున్నాడు, గడ్డి మేస్తూ ఉన్న స్థితి కలిగి ఉంటున్నాడు. మరలా ఆకాశపు మంచు అతని దేహమును తడవగా, చూసారా, ఆకాశం అనగా నీడ కూడా లేదు ఆయనకి. ఆకాశపు మంచు ఆయన దేహాన్ని తడుపుతూ ఉన్నది. ఆయన తల వెంట్రుకలు అంటండి ఎండకి ఎండి, మంచుకు తడిచి, వానకు తడిచి, ఆయన తల వెంట్రుకలు కట్టకట్టుకపోయి ఏ విధంగా ఉన్నాయి అంటే పక్షిరాజు ఈకల వలె అయిపోయినాయి అంటండి. అతని గ్రోళ్ళు పక్షి రాజుకున్న గోళ్ళ వలె అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఇటువంటి స్థితి, ఉన్నతమైన స్థితి, ఘనమైన స్థితి నుంచి నీచ స్థితికి దిగజారిడి. మరలా పశ్చాత్తాపడ్డాడు. మరలా కొంతకాలమైనాక పశ్చాత్తాపడడం ద్వారా తిరిగి మరలా ఎక్కడికి వచ్చిందండి, ఆ రాజ్యము దేవుడు అనుగ్రహించాడు. అనగా అల్పులను గనులుగా చేయగలడు, గనులను అల్పులుగా చేయగలడు, సంతోషముని విచారముగా చేయగలడు, విచారాన్ని సంతోషముగా మార్చగలడు. ఈ రోజున వాక్యమై ఉన్నది. అలాగే ఎందువలన ఈ విధముగా చేస్తూ ఉన్నాడనగా, దాని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అనగా, 1 కొరింథీ 1:28 చెప్తూ ఉన్నాడనమాట అండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, గర్వించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున చూడండి, ఈరోజు మనం అందరము కూడా బలహీనులమే, అల్పులమే, అలాగే వెర్రివాళ్ళమే, అజ్ఞానులమే. అటువంటి వారిని దేవుడు ఈ రోజున మనకేం చేస్తూ ఉన్నాడంటే ఘనమైన వారుగా మనకి చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఘనమైన వారిగా, ఎందుకనగా దేవుని కుమారులుగా మనము మార్పు చెందాము కాబట్టి మనము మనల్ని ఘనమైన వారిగా చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. చూడండి, మన దుఃఖాన్ని సంతోషముగా మార్చడానికి ఈ రోజున నిర్ణయించుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఈ రోజున రాకడ దినము సమీపిస్తూ ఉండగా ఈ విధముగా వీరందరూ కూడా మనం చెప్తూ ఉన్నాం కదండి. శుక్రవారం దినమున చెప్పుకున్నాం కదండి. 1 పేతురు 2 పేతురు 1:16 ఇవన్నీ కూడా రాకడ దినముల గురించి చెప్తూ ఉన్నప్పుడు శిష్యులు చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి క్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కన్నులారా చూచిన వారమై తెలిపితిమి అని వాక్యము సెలవిస్తూ ఉంది. శిష్యులైన వారు కన్నులారా చూచారు, కన్నులారా విన్నారు. అవన్నీ తెలుపుటకు మనకి దయచేస్తారు. ఏం విన్నారండి? వారందరూ కూడా ఆకాశము నుండి శబ్దము, దేవుని స్వరము వినడము ద్వారా చెప్పి ఉన్నారు. మరలా ప్రభు అద్భుత ఆశ్చర్యకరములు చేయడము ద్వారా పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి సువార్తను చాటింపు తెలియపరచకుండా, స్వస్థపరచకుండా అధికారులు ఆపుదల చేసినప్పుడు కూడా వారందరూ కూడా ఉండలేకపోయారు. లోక శ్రమలన్నిటిని తెగించి ఇవన్నీ కూడా అల్పమైనవిగా భావించి వారు తెలియపరచడము ఎందుకు తెలియపరిచారు అనగా, ఈ శ్రమ అంతా హతసాక్షులు అయిపోయారు. ఈ శ్రమ అంతా కూడా ఎందువలన, ఈ ప్రసవ వేదపడిన స్త్రీ ఏ విధముగా శిశువును చూడగానే వేదనంతా మర్చిపోయి సంతోషిస్తుందో, ఆ దినమున మనమందరము కూడా శిష్యులతో పాటు, అపోస్తలులతో పాటు మనము కూడా ఏమవుతామో సంతోషిస్తూ ఉంటాము. క్రీస్తు కోసము పడిన శ్రమ
పక్కవారిని, శోధనలు, అనేక ఆత్మల్ని సంపాదించడం ద్వారా మనమందరము కూడా ఆ శ్రమ అంతా కూడా మర్చిపోతాము. మన హృదయము సంతోషభరితము, ఆనందభరితముగా ఉంటుంది. ఈ రోజున దుఃఖాన్ని సంతోషముగా మార్చే దేవుడు మన అందరికి దేవాతి దేవుడు తోడైండును కాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు తండ్రి. వాక్యం వినడం ద్వారా విశ్వాసము పొందించి ఇంకనో తండ్రి జరగవలసిన కార్యక్రమంలో తోడుగా ఉండమని యేసునామములో నడుస్తున్నాం తండ్రి. ఆమేన్.